హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 359 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,614 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 107 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,896 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇవాళ 1,936 క్రోర్స్ దగ్గరగా ఎఫ్ఐఎస్ బై చేయడం, నెట్ బై చేయడం జరిగింది. నిన్న 2,520 క్రోర్స్ అండ్ ఎంటైర్ ఈ ఫిబ్రవరి నెలలో 12,133 క్రోర్స్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరిగింది. మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రేపు మనకు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ఉంది. ఫిబ్రవరి 5th మనకి ఆర్బీఐ మీటింగ్ ఒక అవుట్కమ్ అయితే రాబోతుంది. మోస్ట్లీ రేట్ కట్ ఇచ్చే పాసిబిలిటీ లేదనే మార్కెట్ అనుకుంటుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ రేట్ కట్ కానీ ఒకవేళ ఆర్బీఐ అనౌన్స్ చేస్తే అది మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటాయనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈవెన్ ప్రీమియమ్స్ ఉంటాయి కదా, ఆప్షన్ ప్రీమియమ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆర్బీఐ మీటింగ్ తర్వాత ఫాలో అవడానికి పాసిబిలిటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రేపు మనకి స్టవ్క్రాఫ్ట్ ఐపీఓ మార్కెట్ లో అయితే లిస్ట్ అవబోతుంది. ప్రెసెంట్ ఉన్న డిమాండ్ ప్రకారం చూస్తే 15% లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 15% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఐటీసీ రిలేటెడ్ గా ఒక ఫన్ ఫ్యాక్ట్ ని షేర్ చేయాలి. ఈ రోజు ఐటీసీ ఇంట్రాడే సెషన్ లో చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అవడం జరిగింది కదా. సో ఈ ర్యాలీతో ఐటీసీ 52 వీక్ హైన్ అయితే టచ్ చేయడం జరిగింది. మీన్స్ లాస్ట్ 52 వీక్ లో ఈ రోజు వచ్చిందే హైయెస్ట్ అనమాట. అండ్ ఇలా ఎందుకు ఐటీసీ ర్యాలీ అయిందని మీరు వెతకడానికి ప్రయత్నించండి, ఒక అప్డేట్ కూడా ఉండదు. కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ మనం నోట్ చేసుకోవాల్సింది, ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే అనమాట. సో వరల్డ్ క్యాన్సర్ డే రోజు టొబాకో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న, సిగరెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఐటీసీ స్టాక్ టైం హైన్ అయితే టచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఇంట్రాడే సెషన్స్లో మీకు మోర్ దెన్ 10% స్టాక్ ప్రైస్ కరెక్ట్ అనేట్టు కనిపిస్తుంది కదా. సో అది ఇంకే రీజన్తోనూ కాదు, డీమర్జర్ రిలేటెడ్గా ఈరోజు ఎక్స్ డేట్ అనమాట. సో ఈరోజు ఎక్స్ డేట్ అయిన కారణంగా స్టాక్ ప్రైస్లో మీకు మోర్ దెన్ 10% కరెక్షన్ కనిపిస్తుంది. సో ఈ ప్రైస్ ఏదైతే మీకు కరెక్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుందో వీటి రిలేటెడ్గా మీకు కమింగ్ డేస్లో జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ నుంచి, మెయిన్ బిజినెస్ నుంచి డీమర్జ్ అయ్యి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవబోతున్న కంపెనీ రిలేటెడ్గా ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్కి ఆ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చి యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒక రైట్స్ ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి. కేవలం ఈ స్టాక్ హోల్డ్ చేసిన వాళ్ళే కాదు, కమింగ్ డేస్లో ఒకవేళ మీరు హోల్డ్ చేసిన కంపెనీ రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేసినా సరే మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వినండి. ఏ కంపెనీ అయినా రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేస్తే దానికి కేవలం ఆ కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డర్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ కంపెనీకి సంబంధించిన షేర్స్ని ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేసేందుకు ప్రయత్నిస్తారనమాట. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ వాళ్ళు రైట్స్ ఇష్యూలో 65 రూపీస్ పర్ షేర్లో అయితే షేర్స్ని వాళ్ళ షేర్ హోల్డర్కి ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఎవరైతే ఎలిజిబుల్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ లో ఆల్రెడీ ఆర్ఈ షేర్స్ అయితే వచ్చి యాడ్ అయి ఉంటాయి. సో ప్రెసెంట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఆర్ఈ షేర్స్ అనేటివి 26 రూపీస్ 40 పైస్లో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఆ ఎంటైర్ ప్రాసెస్ అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీ డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అయిన ఆర్ఈ షేర్స్ ఉంటాయి కదా, అవి క్రెడిట్ అయిన తర్వాత మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో వాటిని మీరు సెల్ చేసేయచ్చు అనమాట. సో వాటికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో మాత్రమే అవి మీ డీమ్యాట్ అకౌంట్లో కనిపిస్తాయి. తర్వాత అవి మీ డీమ్యాట్ అకౌంట్లో కనిపించవు. ఆ టైంలో మాత్రమే ఆర్ఈ షేర్స్ని మీరు ఓపెన్ మార్కెట్లో సెల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ రిలేటెడ్గా ఈ ఆర్ఈ షేర్స్ అనేటివి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మాత్రమే డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి. తర్వాత డీమ్యాట్ అకౌంట్లో కనిపించవు. లేదా ఎవరైనా రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఓపెన్ మార్కెట్లో ఈ ఆర్ఈ షేర్స్ కొనుక్కొని రైట్స్ ఇష్యూలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, ఇవి రెగ్యులర్గా ఉండే షేర్స్ కాదు. మీన్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో ఇవి ఎప్పటికీ ఉండిపోవు. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్లో అవి కనిపించవు. ఓకే, మీరు ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మీరు మీ నెట్ బ్యాంకింగ్ ద్వారానూ ఈ ప్రాసెస్ని అప్లై చేయొచ్చు. లేదనుకుంటే ఈ వెబ్సైట్ ఒక లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేశారనుకోండి, సో ఇక్కడ సెలెక్ట్ దగ్గర మీకు ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ రైట్స్ ఇష్యూ అని కనిపిస్తుంది. సో అది సెలెక్ట్ చేసుకొని మీ డిపిఐడిని ఎంటర్ చేయాలన్నమాట. ఏ డీమ్యాట్ అకౌంట్లో అయితే ఆ షేర్స్ ఉన్నాయో, మీకు ఆర్ఈ షేర్స్ ఉన్నాయో ఆ అకౌంట్కి సంబంధించిన డిపిఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో జీరోదా అప్ స్టాక్ రిలేటెడ్గా డిపిఐడిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఐపీఓ వీడియోలో మాట్లాడాను. సో ఆ వీడియో కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. డిపిఐడిని ఆ వీడియోలో చూసి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూని ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు, ఫిబ్రవరి 1st నుంచి ఫిబ్రవరి 15th వరకు కూడా అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఇవి మార్కెట్లో లిస్ట్ అయ్యే డేట్ ఫిబ్రవరి 26th అనమాట. ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్గా ఈరోజు కోర్ట్ హియరింగ్ ఉందనుకున్నాను కదా. సో కోర్ట్ హియరింగ్ అంతా కూడా గమనిస్తే ఈవెన్ టెలిగ్రామ్లో కూడా నేను మల్టిపుల్ అప్డేట్స్ చేశాను. సో మొత్తం కూడా గమనిస్తే ఎక్కడ కూడా మనకు ఒక కంక్లూజన్ రాలేదు. మీన్స్ ఢిల్లీ హైకోర్ట్ ఆ స్టేటస్ కో రిలేటెడ్గా, సో స్టే విధించారు కదా, దాని రిలేటెడ్గా ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదన్నమాట. సో వాదనలు అయితే వినిపిస్తున్నారు. అమెజాన్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి మేము ఫ్యూచర్ రిటైల్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాం, మేము ఫ్యూచర్ గ్రూప్తో లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కోసం, లాంగ్ టర్మ్ విజన్తో అయితే మేము వాళ్ళతో పార్ట్నర్ అవ్వడం జరిగింది. సో మేము ఇన్వెస్ట్మెంట్స్ 1400 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. మేము కూడా హెల్ప్ చేద్దామనే ప్రయత్నిస్తూ వచ్చాం. ఈ లోపు వీళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్తో డీల్ కుదుర్చుకున్నారని చెప్పారు. నెక్స్ట్ ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి వాదనలు అయితే వినిపించారు. సో ఈ వాదనలన్నీ విన్న హైకోర్టు రేపటికి కేసుని వాయిదా వేయడం జరిగింది. ఫైనల్ గా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ రోజు టాటా మోటార్స్ రిలేటెడ్ గా మొదట మనకు వచ్చిన అప్డేట్
ఎంటైర్ యూకేలో కార్ సేల్స్ అనేటివి ఈ జనవరి నెలలో జరిగిన సేల్స్ ఉంటాయి కదా, ఇవి 40% ఫాల్ అయ్యి అంటున్నారు. మీన్స్ ఇయర్ జనవరి సేల్స్ ని లాస్ట్ ఇయర్ జనవరి సేల్స్ తో కంపేర్ చేస్తే 40% డ్రాప్ అనుకుంటున్నాం కదా, అలా లాస్ట్ 51 ఇయర్స్ లో ఎప్పుడు యూకేలో కనిపించలేదు అంటున్నారు. సో యూకేలో కార్ సేల్స్ డౌన్ అయ్యాయంటే అది ఎంటైర్ ఆ యూకేలో ప్రొడక్షన్ చేస్తున్న ఆటో మ్యానుఫ్యాక్చరర్ సేల్స్ డౌన్ అయితేనే ఎంటైర్ యూకేలో కార్ సేల్స్ డౌన్ అవుతాయి. సో టాటా మోటార్స్ కి సంబంధించిన JLR జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ కూడా సిమిలర్ లైన్స్ లోనే డౌన్ అయిందని మనకు అప్డేట్ రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేయాలి. జనవరి మంత్ లో యూకేలోని కొన్ని పార్ట్స్ లో లాక్డౌన్ విధించడం జరిగింది. సో ఆ లాక్డౌన్ కారణంగానే సేల్స్ ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. వచ్చిన అప్డేట్ తో టాటా మోటార్స్ మీద అయితే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. బట్ JLR కి కేవలం యూకే సేల్స్ మాత్రమే కాదు, US చైనా సేల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ సేల్స్ డేటా కూడా JLR రిలేటెడ్ గా మనం ఇంపార్టెంట్ గా గమనించాలి. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు 5186 crores ప్రాఫిట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అది లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 13.6% గ్రో అయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 6.93% గ్రో అవడం జరిగింది. వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 5.3%, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 4.8% గ్రో అవడం జరిగింది. అండ్ మెయిన్ బ్యాంక్స్ లో మనం గమనించేది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ NII. సో ఇది కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 2.27% గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 3.75% గ్రో అయింది. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ NIM మనకి స్టేబుల్ గా కనిపిస్తుంది అండ్ ఆ పర్సంటేజ్ 3.34% గా ఉంది. అండ్ నెక్స్ట్ SBI లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది గమనించే ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డొమెస్టిక్ లోన్ బుక్ లో హోమ్ లోన్స్ ఒక వెయిటేజ్ అనేది 23% అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ హోమ్ లోన్స్ ఒక గ్రోత్ అనేది 10% పెరిగింది అంటున్నారు. ఓవరాల్ డిపాజిట్స్ 13.64% గ్రో అయితే అందులో కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ 11.33% అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్ 15.99% గ్రో అయ్యి అంటున్నారు. అండ్ వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 4.77% గా ఉంటే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.23% గా ఉన్నాయంటున్నారు. సుప్రీంకోర్టు రిలేటెడ్ గా NPA ఇష్యూ రన్ అవుతుంది కదా, ఇఫ్ అది లేకపోతే వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 5.44% గా ఉంటాయంటున్నారు. కాకపోతే వీళ్ళ స్లిప్పేజెస్ అండ్ వీళ్ళ లోన్ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్ గా అయితే వీళ్ళు చేసిన నెంబర్స్ ఈ FY21 కాను వీళ్ళ టోటల్ స్లిప్పేజెస్ అండ్ రీస్ట్రక్చరింగ్ అనేది 60,000 crores దగ్గరగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటున్నారు. అది వీళ్ళ ఓవరాల్ లోన్ బుక్ లో 2.5% దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ ని 14,810 గా గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 14,980. ఇఫ్ అది బ్రేక్ అయితే 14,980 బ్రేక్ అయిన తర్వాత ఫర్దర్ గా వచ్చే ర్యాలీలో 15,040 అబౌవ్ మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది నేను మేజర్ గా గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,840 దగ్గర, 35,516 ఇమీడియట్ రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. ఇఫ్ అది బ్రేక్ అయితే 35,860ని. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మనం నిన్నటి ఆప్షన్ చైన్ లో అనుకుంది ఏంటి, కాల్ రైటర్స్ 15,000 లెవెల్ నుంచి కూడా ఎగ్జిట్ అయ్యి 15,200 లెవెల్ దగ్గర రైట్ చేస్తున్నారని, మీన్స్ ఈవెన్ 15,000 బ్రేక్ అవుతుందని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారని. సో డేటాలో అయితే మనకి పెద్ద చేంజ్ కనిపించట్లేదు. సో ఇమీడియట్ రేంజ్ స్టిల్ మనకి 14,500 to 15,000 ఈ 500 రేంజ్ లోనే ఉంటుంది అనుకుంటున్నారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ 15,000 బ్రేక్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ గా మనకి 15,200 అలాగే 15,500 లెవెల్స్ దగ్గర కాంట్రాక్ట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. అది రెసిస్టెన్స్ సైడ్. సో సపోర్ట్ లో కూడా మనకి 14,500 స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అది కొంత దూరంగా ఉంది. దగ్గరగా ఏదైనా సపోర్ట్ ని గమనించొచ్చా అంటే 14,800 దగ్గర కూడా వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాస్ లో కొంత సిగ్నిఫికెంట్ గానే డేటా అయితే అక్కడ బిల్డ్ అవుతుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.